వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళు వచ్చి తెలిసేది మోహిత్ బాబు ఎవరు రేషన్ కార్డు సపరేట్ అయిందా? ప్రాబ్లం ఏం లేదు. ఈ రోజుకి సంవత్సరం దినం పూర్తి చేసుకున్న గవర్నమెంట్ సంవత్సరం దినం పూర్తి చేసుకున్న దినం నాటికి చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన మేరకు మా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ గారి ఆమె చెప్పిన సూచనలకు మేము ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాల్లో ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకి తల్లికి వందనం పడుతుందా, లేదంటే అమ్మఒడి ఇది రైతు భరోసా పడుతుందా అని ఆయన్ని అడుగుతా ఉన్నాము. అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే బాగుంది, పరిపాలన బాగుంది, మాకు ఈ ఎమ్మెల్యే మాకు ఇంటికి పోయినా కూడా మేము డైరెక్ట్గా పోయినా కూడా మాకు పనులు చేసి పెడుతుంది, మీ ద్వారా కూడా మీరు పనులు చేస్తున్నారు, మాకైతే మళ్ళీ ఆమె రావాలని మేము కోరుకుంటున్నాము అని చెప్తున్నారు. ఏ ఇంటికి పోయినా కూడా బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. అదేవిధంగా వాళ్ళు బస్సు గురించి అడుగుతున్నారు. ఆగస్టు 15 నుంచి బస్సు కూడా ఉచిత బస్సు ఏర్పాటు చేస్తున్నాం అమ్మా అని ప్రతి ఇంటికి పోయి చెప్తున్నాం. ఏ ఇంటికి పోయినా కూడా ఆనందంగా ఉంది. సరే మళ్ళీ మాట్లాడు. అందరికీ నమస్కారము. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా సంవత్సరం రోజులు గడిచింది. ఈరోజు సుపరిపాలనకి ముందడుగు అనే కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు టౌన్ 1వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ వాటికి ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో ఆ వాగ్దానాలన్నీ 80% దాకా వచ్చినాయని వాళ్ళకి తెలియపరుస్తూ మన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ఆధ్వర్యంలో ఆమె సూచనల మేరకు వచ్చినటువంటి పథకాలు ల్యాండ్ మార్కు రద్దు చేయటం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తర్వాత ఉచిత ఇసుక విధానము, తర్వాత తల్లికి వందనము, ప్రతి ఇంటికి 2 బిడ్డలు, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇచ్చేటట్టుగా వచ్చుండాయి. పడని వాళ్ళు మాత్రం ఆందోళన అక్కర్లేదు. మా కూటమి నాయకులు అధికారులు సమన్వయంతో పనిచేసి వాళ్ళ యొక్క పేర్లు సచివాలయంలో నమోదు చేయిస్తాము. దాని గురించి ఆలోచన అవసరం లేదు. తర్వాత ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి ఈ టోటల్గా మేము ఎక్కడ తిరిగినా కూడా మా వార్డులో ఈ ప్రజలందరిలో ఆనందం వెల్లబిస్తుంది. ఈ మా ప్రశాంతమ్మ కోవూరు ఎమ్మెల్యేగా రావటం మా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి చాలామంది సంతోషంగా ఉన్నారు.